ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇంటి వద్ద ప్రసవమై బాలింతకు అధిక రక్తస్రావం అవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు చేసిన నిర్లక్ష్యంతోనే మా భార్య మృతి చెందింది అంటూ మృతురాలి భర్త శ్రీనివాసులు, మృతురాలు తల్లి మరియు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ మండలం గుండం రాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన పెంచలమ్మ ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద ప్రసవమై ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అధిక రక్తస్రావం అవుతున్నందున బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని తొట్టికారిపల్లి పిహెచ్సికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఒక నర్సు తప్ప ఎవరు లేరు, అందుబాటులో లేరని ఆ నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ ఇచ్చిన సూచన మేరకు బాలింతకు వైద్యం అందించినా కూడా ఎంతసేపటికి రక్తస్రావం తగ్గకపోవడంతో బాలింత పెంచులమ్మ అల్లాడిపోయిందని బాధితులు పేర్కొన్నారు. మా హాస్పిటల్లో మందులు లేవని, మీరు బయటకు వెళ్లి మందులు తీసుకురమ్మని ఒక మందుల చీటి రాసి ఇచ్చిందని, ఆమె చెప్పిన విధంగానే బద్వేల్ టౌన్కు వచ్చి మందులు తీసుకొచ్చి నర్సుకి ఇచ్చామని, అయినా తగ్గకపోవడంతో నర్సును ప్రశ్నించామని, దాదాపు హాస్పిటల్లో గంట సమయం అలాగే నొప్పులతో అల్లాడిపోయిందని వారు ఆవేదన చెందారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లి చూపించమని నర్సు చెప్పిందని, బద్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కడికైనా తీసుకెళ్లమని అక్కడి వైద్యులు చెప్పినా కొద్దిసేపటికి బాలింత పెంచులమ్మ మృతి చెందింది అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొట్టిగారిపల్లి పిహెచ్సిలో అక్కడి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొంది అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి అప్పటికే 2 పిల్లలు ఉన్నారని, 3వ కాన్పులో ఆడ శిశువు జన్మించిందని, ఆడ శిశువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉందని, వైద్యుల నిర్లక్ష్యంతో 3 చిన్నారులకు అమ్మ ప్రేమను దూరం చేసిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తొట్టిగారిపల్లి వైద్యాధికారిని వివరణ కోరగా, నేను ఫోన్ ద్వారా నర్సుకి చికిత్స చేసే విధానాన్ని వివరించామని, నేను చెప్పిన సూచన బాలింతకు వైద్యం చేసిందని, తర్వాత నేను వచ్చే సమయానికి వారు పేషెంట్లను తీసుకొని బయట ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అంతలోనే అక్కడికి డిఎంహెచ్ఓ నాగరాజు హాస్పిటల్ విజిట్ చేసి అసలు ఎలా ట్రీట్మెంట్ చేశారు, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని అక్కడ డాక్టర్ను అక్కడ సిబ్బందితో మాట్లాడారు. బాలింత మృతి చెందిన విషయమై ఇక్కడకు రావడం జరిగిందని, పూర్తి విచారణ జరిపి ఆపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అమ్మాయికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వలన అమ్మాయి చనిపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు సరిలేరు. ముఖ్యంగా అమ్మాయి ఒక నర్సే ఉన్నదాడ. ఆయన డాక్టర్కి అయితే ఫోన్ అయితే చేసిందంట, కానీ ఆయన ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి. ఆయన ఒకవేళ 10 నిమిషాలు ఒకవేళ చూసిండు, బ్లడ్ ఆగల, తర్వాత వాళ్ళు వచ్చి ఏదో ఒకటి ఇమ్మీడియట్గా వాళ్ళు చేస్తే ఫలితం ఉంటుంది. ఫోన్లో చెప్తా ఉంటే అవుతుందా? సరే అప్పటికైనా కానీ మళ్ళీ రెండుసేపు ఒక అర్ధగంట ఆగిన తర్వాత అమ్మాయికి బ్లడ్ ఆగడం లేదు, టౌన్కి పోయి మెడిసిన్ తేప మా దగ్గర లేవని అనకల్లా మళ్ళీ నేను సెంటర్కి వచ్చి మెడిసిన్ తీసుకొని వచ్చారు. ఒక 20 నిమిషాలు గ్యాప్ అయింది. ఆ గ్యాప్లో మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్లు పెట్టిర్రులేమో, పెట్టిన తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట అయింది. ఒక అర్ధగంట అయిన తర్వాత ఏమో పోయి అడిగింది, మేము అడిగినాం మీ నుంచి అవుతుందా లేకుంటే ఎక్కడ కాదా అని అడిగితే అప్పుడు అంతవరకు చెప్పినాం కదా, మా నుంచి కానప్పుడు డాక్టర్ రాలే, ఏం రాలే, మా నుంచి కాదు మీరు వెళ్ళిపోండి అని అంటే కనుక మేము తీసుకొని ఎప్పుడే ఏదో ఒక హాస్పిటల్కి తీసుకుపోయి బతికించుకుందాం. వాళ్ళు ఏం లేవు, మేము అడిగినంత వరకు గమ్మునే ఉన్నారు వాళ్ళు. మేము అడిగినాక అప్పుడు చెప్పిర్రు తీసుకోమండి అని. అప్పుడు ఆటోకి అప్పటికి నేను పోతా ఈ ఆటోలో ఎత్తుకోవడం దించుకోవడం చాలా రిస్క్గా ఉంటే ఆయన అంబులెన్స్ నేను పిలిపిండంటే అంబులెన్స్ వచ్చేకల్లా 20 నిమిషాలు 30 నిమిషాలు టైం పడుతుంది. అంతసేపు ఉండే ఎందుకు ఆటోలో ఎత్తానంటే మనం మంచి పానం చూసుకుంటామా, అంబులెన్స్లు వచ్చిన వరకు మనం చూసుకుంటామా, అందుకని ఆటోలో ఎత్తుకొని ఇంకా ఆమె లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకున్నాం. లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుపోతే మేడం లేదాడ, ఒకరి ఆడికి అని తీసుకోమని. ఆడ నుంచి దివ్య హాస్పిటల్ తీసుకున్నాం. దివ్య హాస్పిటల్లో సార్ అయితే అమ్మాయికి పల్స్ పడిపోయినది, బ్లడ్ అయితే అసలు లేదు, నమ్మకం కష్టము, ఎక్కడికైనా వెళ్ళిపోండి మీరు అని చెప్పాను. కడపగా నట్టు వెళ్ళిపోయాడు. అప్పటికే అమ్మాయిలో ఏం స్పర్శ లేదు. ఇక్కడ ఇదంతా లేట్ ప్రాసెస్ అయింది చాలా. ఏదన్నా ఒంట్లో చలనం ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళు రెస్పాండ్ అయింటే మనకు అమ్మాయి దక్కేది. ఆ తర్వాత నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆడికి తీసుకుపోతే అప్పటికి ఆడ ఒక 1/2 అవర్ తర్వాత ఇంకేం లేదని చెప్పారు. ఆదివారం పొద్దు 4:30 డెలివరీ అయింది. డెలివరీ అయిన నుంచి తొట్టిగారిపల్లికి హాస్పిటల్కి తీసుకుపోయినాం. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అమ్మాయికి, అవుతుందని తీసుకుపోయినాము. తీసుకుపోతానే ఆదివారం అయిందని డాక్టర్ లేడు, నర్సు ఉంది. మేము ఆటోలోంచి దించుతానే బ్లీడింగ్ దండి పడిపోయింది. కింద పడిపోతానే వాళ్ళు చూసి మా నుంచి కాదమ్మా మీరు ఎక్కడికైనా వేసుకుపోండి అంటే మా హాస్పిటల్ మేమేదో పడింది, వీళ్ళేమో ఆనుకోగలుగుతారేమోలే అని చెప్పి మా ఆశ ఉంటుంది కదా డాక్టర్ వచ్చినప్పుడు ఇంకా సూచరని ఆమె ప్రయత్నాలు ఆమె చేసింది. చేయనట్టుకేమో చేసింది, సూది వేసింది, బాటలు పెట్టింది, అన్నీ చేసిన బ్లీడింగ్ ఆగల ఆ నర్సులు డాక్టర్కి ఫోన్ చేసింది. ఈ రకం సార్ మా అందరం మాట్లాడుతుంది. నేను బాప కాడ నిలబడకుండా
రకం సార్ డీటింగ్ ఆగలేదు అమ్మాయికి అని మాట్లాడుతుంది. అమ్మ నాకు కడుపులో ఆరాటం ఉందంటే 3 ఇడ్లీలు పెట్టిన, బాగా ఒక గ్లాసు పాలు తాగింది, 3 ఇడ్లీలు తినింది. బ్లీడింగ్ ఆగల పోతుంది దాని గురించే సార్ మళ్ళీ మా అమ్మాయి బ్లీడింగ్ వల్లనే ఇంకా అమ్మ బ్లీడింగ్ వల్ల చేసింది, లేట్ చేసింది, ఒకరంతా లేట్ చేసింది. మీరు ఇంత ఎమర్జెంట్ సీరియస్ కేసు మాకు వద్దమ్మాయి, మేము భరాయించలేము, డాక్టర్లు లేరు, మీరు ఆడికైనా వెళ్ళిపోవచ్చు తీసుకొని అని అంటే మేము ఏదో ఒక హాస్పిటల్ పడింది అట్లా అనలా. ఇంకా అమ్మాయిని బ్లీడింగ్ ఆగిపోయాక నేను అప్పటికి పోయి మేడం మీ వల్ల అయితే చెప్పర్రి, మీ వల్ల కాకపోతే మేము ఏదో ఒక హాస్పిటల్కి వేసుకుంటాము ప్రైవేట్కి అని చెప్పి అడిగాకల్లా ఇంకా ఆమె చూసి ఇంకా సార్తో మాట్లాడి ఇంక తీసుకుపోవచ్చమ్మా అని. డాక్టర్ తీసుకోమన్నాడా ఏమో తెలియదు నాకు. ఆమెకి చేసి ఆయనకి పోయేసి అడిగి ఉండాలి, అడిగితే మరి ఆయన చెప్పండి నాకు తెలియదు సార్. డాక్టర్ని మాత్రం ఫోన్లో మాత్రం అడిగి ట్రీట్మెంట్ చేస్తాను, ఇది మాత్రం ఉన్న అమ్మాయి కాడనే ఉన్నా, అప్పుడు ఉన్నా ఫోన్లో అడుగుతా చేసింది ట్రీట్మెంట్ ఫోన్లో మాట్లాడుతూ చేసింది. గుండంరాజపల్లిలో పామూరు పెంచలమ్మ అనే ఏఎన్సీ మనకు ఉందండి, ఇక్కడ ఎస్టీ కాలనీలో. ఆమె వచ్చేసి అర్ధరాత్రి 1:30-2 సమయంలో అక్కడే ఇంటి దగ్గర డెలివరీ చేయడం జరిగింది. నార్మల్ డెలివరీ అక్కడే చేసుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు అక్కడ హైవేస్కి కాబట్టి అక్కడ నార్మల్ డెలివరీ ఇంటి దగ్గర చేసుకోవాలని చెప్పేసి మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు 2:30కి అయితే మనకి 5 గంటలకి మనకు కాల్ చేసి 5:30కి కాల్ చేయడం జరిగింది. మన ఆశా కార్యకర్తకి ఏఎన్ఎంస్కి ఆశా కార్యకర్తలు మనకి ఇక్కడ మీరు మీకు చెప్పినాం కదా చాలాసార్లు, ఇప్పుడు ఇంటి దగ్గర డెలివరీ అవ్వకూడదని చెప్పినాం కదా. కౌన్సిలింగ్ కూడా రీసెంట్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాం, పిహెచ్సికి తీసుకొని వచ్చినాము. పిహెచ్సిలో గైనకాలజిస్ట్ కార్డు కూడా చూపించినాము, ఇంజెక్షన్స్ కూడా పెట్టినాము. అదే ఎందుకు ఇక్కడ పిహెచ్సిలో కాకుండా మీరు డెలివరీ వెంటనే పిహెచ్సికి వెళ్ళమని చెప్పినాం. మనకు అప్పుడు చెప్పినప్పుడు మనకు పిహెచ్సికి 7:30కి పిహెచ్సికి రావడం జరిగింది. 7:30కి పిహెచ్సికి రావాల్సినప్పుడు మనం దానికి సంబంధించిన నైట్ డ్యూటీ స్టాఫ్ నర్స్ అక్కడ టేకప్ చేసుకొని వాటికి వైటల్స్ చూడడం, ఎగ్జామినేషన్ చేయడము అవన్నీ చేయడం జరిగింది. పిల్లవాడికి చూడడము, తర్వాత స్టాఫ్ నర్స్కి చూడడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు వచ్చేసి మేము ఇక్కడ అవ్వకపోతే మేము బయటకు వెళ్తామని చెప్పడం జరిగింది. మేము మాట్లాడతాము ట్రాన్స్ఫర్కి అంటే మా ఓన్ వెహికల్ ఉంది మేము వెళ్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి మనము ప్రైవేట్ హాస్పిటల్కి మేము రెఫర్ చేయకూడదమ్మా, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయాలంటే మేము వెళ్తామంటే మేము ఆశాని ఆమెతో ఫాలో అవ్వడానికి ఆశాని ఇచ్చి పంపించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేదానికి కూడా అక్కడ ఫాలోఅప్ చేసాం. మళ్ళీ సిహెచ్సికి వెళ్తున్నారంటే సిహెచ్సిలో సూపరింటెండెంట్ సార్ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి సార్ ఇలాంటి ఒక కేసు వస్తుంది, ఒక అన్కాన్షియస్లో వస్తుందని చెప్పిన బ్లీడింగ్ ఉంది, ఇట్లా ఇబ్బందిగా ఉంది, కేసు వస్తుంది అని చెప్పేసి సార్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. పిహెచ్సికి వెళ్ళిన తర్వాత సిహెచ్సిలో అక్కడ డెత్ అని కన్ఫర్మ్ చేయండి. అదే సార్, ఇక్కడ మెడిసిన్స్ ఏం లేవా మరి? ఇక్కడ లేకపోతే టౌన్ నుంచి తెప్పించాల్సిన ఏం లేదండి. టౌన్ నర్సు మాకు ఇక్కడ మెడిసిన్ లేదు అని నాకు చీటీ రాసిచ్చింది సార్. మేము అదే పనిగా టౌన్ నుంచి బద్వేల్ టౌన్కి వెళ్ళేసి అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొచ్చాము, దాంతో ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. లేదు, మనం ట్రీట్మెంట్ ముందే స్టార్ట్ చేస్తున్నాము. ట్రెనెక్సమిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పినాము, ఫ్లూయిడ్స్ పెట్టి ఉన్నాము. వాళ్ళు మందులు మన దగ్గర ఏం లేదనేది. నిన్న కూడా 22వ తారీఖున కూడా 2 డెలివరీలు చేస్తున్నాము. ఇంతకు మరి ఈ నెలలోనే 15వ తారీఖు ఒక డెలివరీ చేసినాము, 21వ తారీఖు డెలివరీ చేసినాము, 22వ తారీఖున 2 డెలివరీలు చేసినాము. మందులు లేవనే మాట అయితే లేదు. మాకు చీటీ రాసిచ్చారు, మీరు చీటీ రాసిచ్చిన ప్రకారం మేము బద్వేల్ టౌన్కి వేసి మేము తీసుకొచ్చి ఇచ్చాము. నర్సుకి ఏఎన్ఎస్ అంటున్నారు. ఇంకొకటి ఆ టైంలో నర్సు తప్ప ఇంకెవరు లేరా సార్? పిహెచ్సిలో 24x పిహెచ్సిలో నైట్ డ్యూటీకి స్టాఫ్ నర్సే ఉంటారండి, మెడికల్ ఆఫీసర్ ఆన్ కాల్. అదే సార్, ఆమెకి అంత క్రిటికల్గా మామూలుగా అంత ఉన్నప్పుడు మీరు ఒకసారి వచ్చేసి అట్లా చూసిపోయేదాన్ని. నేను వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వచ్చి దాదాపు వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. 1 అవర్ నుంచి చేసినా కూడా వీళ్ళు ఆమె ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తుంది కానీ డాక్టర్ చెప్పేది అది తగ్గడం లేదు. ఆమె బాలింత బాధ పెయిన్ ఎక్కువ అవుతుండడం వల్ల మాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. యాక్చువల్గా చెప్పడం మాత్రం వాళ్ళు పేషెంట్ వాళ్ళు వచ్చినప్పుడే యాక్చువల్గా వీక్నెస్గా ఉంది, కొంచెం బ్లీడింగ్గా ఉందంటే ఆటోలో తీసుకురావడం వల్ల బ్లీడింగ్ అవ్వింది. ఇది మేము ఇంటి దగ్గర ఏం బ్లీడింగ్ అవ్వలేదని చెప్తున్నారు. మేము ఎంక్వైరీలో చేసింది ఏంటంటే ఇంటి దగ్గర 2 గంటల నుంచి బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయిన తర్వాత కూడా అక్కడ దాన్ని వాళ్ళు క్లీన్ చేసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం, ఇట్లా చెప్పకుండానే తీసుకురావడం జరిగింది. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్కైనా డాక్టర్ వచ్చి చూస్తే మా ఆవిడ బతికే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఇళ్ళలోంచి కదలలేదు. ఈమె ఏం చేస్తుందో మాకు అది అర్థం కావటం లేదు. మా ఆవిడ చనిపోవడానికి కారణం
ప్రధానంగా డాక్టర్లే అనేసి అంటున్నారు. వైద్యులు నిర్లక్ష్యం అంటే నిన్న డెలివరీ చేస్తాం, మొన్న డెలివరీలు చేస్తామని డెలివరీలు చేస్తున్నామండి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అసలు ఫాలోఅప్ ఎందుకు చేస్తాం పేషెంట్ అని? ఇప్పుడు మీరు కలుపుకొని చూడండి, ఆమెని మనం ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ ఐరన్స్ ఒక రోజులు పెట్టించినాము, ఆమెతో మాట్లాడి ఉన్నాము. తర్వాత గైనకాలజిస్ట్ని మేల్ డాక్టర్ అని గైనకాలజిస్ట్ని కూడా సిహెచ్సి నుంచి పిలిపించుకొని మరి చెక్ చేయించుకుంటున్నాము. దీనికోసం డెలివరీ చేస్తున్నాము. సార్ మీరు ఆ నర్స్తో మాట్లాడారా? ఎందుకు మీరు బయటికి చీటీ రాసిచ్చారు మందులకు అని చెప్పేసి మీరు ఏమన్నా మాట్లాడారా? వాళ్ళైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మాకైతే రాసిచ్చారు చీటీ, ఆ చీటీ ప్రకారం మేము బయట నుంచి మందులు తెచ్చిచ్చి నర్సుకి ఇచ్చాము. మీరు ఆ విషయం అడిగారా? అది కనుక్కొని